కుకింగ్కి వెల్కమ్. ఈరోజు చల్లచారు చేస్తున్నా. ఇగో పెరుగు చారు, చల్లచారు అంటారు, పెరుగు చారు అంటారు. పెరుగు, ఇంకా శనగపిండి. ఇక ఇది బూడాలు వేయాలి. మామూలుగా చల్లచారు మా అమ్మ ఉట్టిగా చేయద్దు బిడ్డ, బూడాలు వేసి వేయాలి, ఒంటి చారు అంటారు అని చెప్పేసి అంటుండే. ఇక చేసినప్పుడల్లా నేను కొన్ని ఒక 5-6 ఎందుకు బూడాలు వేసి, ఇక కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇక కారం, ఉప్పు, పసుపు. ఆయిల్ వేయలేదు, పోస్తా. ఇట్లా మనం ఆయిల్ పోసుకుంటాం కదా, ఇలానే బోడాలు వేయించుకుంటే దాంట్లోనే పోపు వేసుకుంటాయి. చిన్న ఉండని ఇగో కొంచెం కారము, కొంచెం అంత కారము, కొంచెం ఉప్పు. ఇది సోడా, వంటలలో వేసుకుంటారుగా తినే సోడా, ఒక చిటికెడు. మన ఇష్టం, పిల్లలు తింటే జర కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక కొంచెం శనగపిండి ఎక్కువ తినరు కాబట్టి ఒక 2-3 మామూలుగా చేసుకోకుండా టీ వేసుకోకుండా వేసుకొని చేసుకోవాలి ఎప్పుడే కానీ. మనం సోడా వేసినాం కాబట్టి జర పొంగుతాయి. ఇగో ఇవి అయిపోయినాయి, తీసిన. ఇగో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు. ఇగో ఈ పెరుగు 2 చెంచాలు వస్తున్నా. ఇది శనగపిండి 3 చెంచాలు,
ఇక బెట అయింది. ఒక చెంచా ఉప్పు వేసిన ఇలా, ఒక చాయ్ చెంచా ఉప్పు. ఇక అయింది. ఇక ఒక 5 నిమిషాలు, ఎక్కువ మసాలా పెట్టదు, ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఇక బుగుడాలు వేసిన ఇవి వేసుకొని దించేసేయాలి. ఈ వేడికి మెత్తగా అయిపోతాయి అవి. ఇంకా అల్లనే మసాలా పెట్టేది అవసరం ఏం లేదు. అవి వేసేయంగానే దించుకుంటే మెత్తగా అయితే ఇంకొంచెం బొంగుతాయి కూడా మంచిగా. చల్లచారు రెడీ అయిపోయింది. చిక్కగా చేసుకోవాలి. ఇట్లా చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా బుగుడాలు వేసి కొత్తగా చేసుకోవాలి వస్తారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.